ఎక్కడికి? ఇందాకే చెప్పావుగా ఏం పని లేదని. ఇంక నీ ఇష్టం. ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్దామా? ఒరే అవి సత్య ఐస్ క్రీమ్ కోన్లో పట్టావరా? ఏ వెహికల్ అక్కర్లేదు, వీధి చివరే షాప్. ఇట్స్ ఓకే పద. నువ్వు డిగ్రీలో ఏ గ్రూప్? ఎంపీసీ. ఎందుకు నవ్వుతున్నా? ఏం లేదు, ఎంపీసీ అంటే మనసు పడ్డ అమ్మాయితో ప్రేమ విషయం చెప్పేయి అని. నువ్వే గ్రూప్? బైపీసీ. దీనికేమన్నా అర్థం ఉందా? భయపడకుండా ప్రేమించిన అబ్బాయితో చెక్కేయి అని. అమ్మో ఫాస్టే. నువ్వు ఇంత ఫాస్ట్ గా ఉన్నావంటే డెఫినెట్ గా లవ్ లో పడుంటావు. ఐ రైట్? పడుంటానో లేదో నువ్వే చెప్పాలి. కరెక్ట్గా చెప్పు. ఇంతవరకు నువ్వు లవ్ లో పడలేదు. ఆర్ యు ష్యూర్? 100% ష్యూర్. నువ్వెలా చెప్పగలవు? లవ్ లో పడుంటే మోటార్ బైక్ లో అమ్మాయిల వెంట పడవుగా. సారీ ఫర్ దట్. సారీ దేనికి? ఈ ఏజ్ లో అటువంటివి చేయకుంటే థ్రిల్ ఉండదు. చాలా థ్యాంక్స్. నా వెంట చాలా మంది అమ్మాయిలు పడేవారు, కానీ నాకెప్పుడు లవ్ ఫీలింగ్ కలగలేదు. అటువంటిది నాకు ఈ మధ్యనే అదో రకమైన ఫీలింగ్. అది ఆపేసావే. చెప్పేద్దాం వద్దా? అలా నీళ్లు నమ్మలేకపోతే మనసులో ఉన్న మాట చెప్పేయచ్చుగా. నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఏం చెప్తాడబ్బా? ఏంటది? చెప్తే ఏమన్నా అనుకుంటావేమోనని భయం. ఇప్పుడు చెప్పొచ్చుగా. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. పర్లేదు, ఇప్పుడే చెప్పు. అంటే అది యాక్చువల్లీ. హాయ్ రిజ్వానా, నువ్వు ఇక్కడున్నావా? హాయ్. ఓకే, మీ ఇద్దరి మధ్య నేనెందుకు? నేను వెళ్తాను. ఓకే, కూర్చోవచ్చు. కలిసే వెళ్దాం. అది నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను. యు బోత్ క్యారీ ఆన్. ఓకే. హలో. బిల్? యా, నో ప్రాబ్లం, ఐల్ పే ఇట్. ఏంటి మరి అంత డైరెక్ట్ గా అతన్ని బిల్లు కట్టమంటున్నావు? ఏంటి మాట్లాడావు? అలా చూస్తున్నావు? బాగా నచ్చాడా? అదేం లేదు. ఎక్స్ట్రాలొద్దు. ఈ మధ్య నీ ఫీలింగ్స్ లోనే మార్పు వచ్చింది. అతను మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి కొత్త ఉత్సాహం. నిజం చెప్పు, అతన్ని ఇష్టపడుతున్నావు కదూ? అవునే, అతనంటే ఏదో తెలియని ఫీలింగ్. అతన్ని చూస్తున్నా, అతని మాటలు వింటున్నా మనసుకు అదోలా అనిపిస్తుంది. మరదే లవ్ ఫీలింగ్ అంటే. గుడ్ సెలెక్షన్. ప్రొసీడ్ అవ్వు. అతనే ప్రొసీడ్ అవుతున్నాడుగా. అతను బయటపడి లవ్ ఎక్స్ప్రెస్ చేసేదాకా నేను వెయిట్ చేస్తాను. అన్నింటిలోనూ లేడీస్ ఫస్ట్, కానీ లవ్ లో ఆల్వేస్ జెంట్స్ ఫస్ట్. నాతో ఇందాకే ఏదో చెప్పాలని ట్రై చేశాడు. ఇంతలో దెయ్యంలా నువ్వొచ్చావు. ఏంటి, నేను దెయ్యంలా కనపడుతున్నానా? సర్లే, లవ్ లో పడగానే ఫ్రెండ్స్ అంతా దెయ్యాల్లా కనపడతారు. సరే సరే, పద వెళ్దాం. అరే దాలో సాబ్ జల్దీ. త్వరగా కొట్టు బాబాయ్, అయిపోయింది. हो गया ये नावलेद हाँ लेते पूरा जीत गए. త్వరగా అండి, లేట్ చేయకూడదు ప్యాకెట్లో. ఏరా ఏంటి సైకిల్ చేస్తున్నారు? తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పాలి. తర్వాత చెప్తా అన్నాను కదంటే. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పండి. వీళ్ళందరి ముందు చెప్పకూడదు, బాగుండదు. కాదు, అందరి ముందు చెప్పాలి. చెప్పండి. అయ్యో, వీళ్ళందరి ముందు చెప్తే ఈ డబ్బులు పీక్కుంటారు, నన్ను నాలుగు పీకుతారే. అయినా పర్వాలేదు, ఇప్పుడే చెప్పండి. చెప్పను. చెప్పండి. చెప్పను. చెప్పకపోతే మంగళసూత్రం తెంపేస్తా. అయ్య బాబోయ్, మంగళసూత్రాలు లింక్ ఎట్టావంటే నీ అమ్మమ్మ కడుపు మాడ. దాన్ని నేను సిఐడి కింద పెట్టుకున్నా. ఆట అయిపోయాక నీకు సిల్క్ శారీ కొని పెడతాను. సాయంత్రం అందరూ అట్లా చూస్తా చెప్పేవని చెప్పా.
అందుకే ఈ డబ్బులన్నీ గెలుచుకున్నా దొంగటాడా రిజ్వానా మా ఫ్రెండ్స్ ని మీ అక్క మ్యారేజ్ కి పిలవా? కార్డ్స్ ఇస్తాను, నువ్వే పిలు. అమ్మో వాళ్ళు వింటే నా పరువు పోతుంది. నువ్వు వచ్చి పిలిస్తే బాగుంటుంది ప్లీజ్. కుదరదు. ఎంత ఖచ్చితంగా కుదరదని చెప్పేస్తుందండి. వాళ్ళకి పరిచయం చేస్తాను మాట చేశానే, ఇప్పుడు ఎలా? ఇవిగో కార్డ్స్, కానీ మనం త్వరగా వచ్చేయాలి. అంటే వెళ్తున్నావా? ఎస్, కానీ అరగంట టైం మాత్రమే. 1 hour లో వచ్చేద్దాం. అయితే నువ్వే వెళ్ళు. అరగంట ఒప్పుకుంటే బాగుండేది. ఏంటి ఇంకా తయారవ్వలేదా? అంటే నిజంగానే వెళ్తున్నావా? ½ an hour ఎక్స్టెన్షన్ ఇచ్చా. కింద ఉంటాను, త్వరగా వచ్చే. వావ్! అమ్మో పిల్లదయ్యాలు, ఇప్పుడు వీళ్ళు వచ్చారంటే మొత్తం గందరగోళం అయిపోతుంది. ఆగండి 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 ఆగండి. ఇప్పుడు మీరు నా వెంట వస్తున్నారు. దారిలో ఐస్ క్రీమ్లు కావాలంటారు. వద్దన్నా వినరు. సరే మీ డ్రెస్సులు బాగాలేవు కానీ వెంటనే వాళ్ళు మార్చుకోరండి, నేను తీసుకెళ్తాను. ఓకే? అమ్మ ఆశ దోష మేము ఇలా వెళ్ళంగానే నువ్వు అలా చెక్కేద్దామని. నో 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 నో, ఇదిగో చూడండి నేను కూడా లుంగితోనే ఉన్నాను. ఇదిగో పిల్లలు మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి, ఈలోగా నేను కూడా డ్రెస్ మార్చుకుంటాను. ఇందులో తిరకాసేవి లేదు లేదు, ప్రామిస్. వెళ్ళండి వెళ్ళండి, మా బుజ్జికలు కదా, వెళ్ళండి 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 అమ్మా. ఓరి నాయనో, తొందరగా బయటపడాలి, లేకపోతే వీళ్ళు వచ్చి తగులుకున్నారంటే నా ప్లాన్ అంతా వేస్ట్. రిజ్వానా నీకు విషయం తెలుసా? హైదరాబాద్ లో ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్. వాళ్ళు వస్తున్నారు, సిగరెట్ పడాయి. హాయ్ రా. హలో బే. హాయ్. హలో, హౌ ఆర్ యు? హలో హలో. షీ ఇస్ రిజ్వానా. हाय। आप सब लोग हैदराबाद में रहते क्या? हाँ जी। जी అక్కర్లేదు, రిజ్వానా అని పిలిస్తే చాలు. అన్నట్టు మీకు కొంచెం క్లాస్ పీకాలి. ఏంటి నేనొచ్చి పిలిస్తే తప్ప పెళ్లికి రామన్నారా? అలా అని మేమనలేదే. మరి నువ్వు ఏంటి నేనే వచ్చి పిలవాలి, లేకుంటే వాళ్ళు రామన్నారు అని నాతో అన్నావు ఏంట్రా వేరే లెవెల్లో క్లాస్ పీకుతుంది. అన్నట్టు మీ పేరు? శశి. శశి. శశి గారు, మా అక్కయ్య మ్యారేజ్ కి మీరు తప్పకుండా రావాలి, ఓకేనా? ఓకే. మీ పేరు? మధు. మధు గారు, మా అక్కయ్య మ్యారేజ్ కి తప్పకుండా రావాలి, ఓకే. ఓకే. చక్రధారి. చక్రధారి. నేను మీ అక్కయ్య మ్యారేజ్ కి తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. నా పేరు శంకర్, మీ అక్కయ్య మ్యారేజ్ కి తప్పకుండా వస్తాను, ఓకే? అన్నట్టు ఏం తీసుకుంటారు? ఎనీ ఐస్ క్రీమ్? ఈ వెదర్ కి ఐస్ క్రీమ్ ఏంటి? పోనీ టీ? టీ తాగేగా వచ్చాం, తాగి అరగంట కూడా కాలేదు. ఏమనుకోకండి, నాకు ఐస్ క్రీమ్ పడదు. ఇంకా టీ అంటే రోజుకి ఒక్కసారే తాగుతాను. ఓహో. కావాలంటే మీరు తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఎగ్జాక్ట్లీ, మావాడు కూడా అంతే, రోజుకు ఒక్కసారి టీ తాగుతాడు. అంటే మిగతా అప్పుడంతా మందు కొడతాడా? అది వీడికి అటువంటి అలవాట్లేమి లేవు. ఇన్ఫాక్ట్ మా వాళ్ళందరిలో వీడి పక్కా జెంటిల్మెన్, ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. అవునవును, స్టడీస్ లో ఫస్ట్ వీడు, అందుకే లెక్చరర్స్ ఎప్పుడు వీడిని పొగుడుతూ ఉంటారు. అందుకే వీడి వెంట అమ్మాయిలు తెగపడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అందరూ డైలాగ్స్ 1 by 1 పంచుకుంటున్నారు, మీరు మీ ఫ్రెండ్ గురించి అంతగా చెప్తున్నారు, కానీ నాకేమీ అలా అనిపించట్లేదు. సారీ, ఫీల్ అయ్యావా? అబ్బే అదేం లేదు. అంతేలే, ఉన్నమాట అంటే ఫీల్ ఎందుకు అవుతారు? ఓకే, టైం అవుతోంది, అవతల చాలా పనులున్నాయి, వెళ్తాము. వెళ్దాం ప్లీజ్. అమ్మో పిల్లదేయాలు. వాడు వస్తున్నాడు, మీరు ఎవరు మాట్లాడుకోండి. నా దగ్గరకు వస్తే నేను చూసుకుంటా. ఓకే, నువ్వు బాలేవే. సరే. హాయ్ హాయ్ సంజు. గొట్టవా? హాయ్ డుంబు, టిఫిన్ చేసావా? వెళ్ళి పని చూసుకోపారా. ఏయ్ ఏంట్రా ఎక్స్ట్రాలా? నీకేం పని లేకుండా ఖాళీగా ఉంటే నేను గుర్తొచ్చి చందు బుజ్జి కన్నా నాన్న అంటావు. నీ టైం అయిపోగానే రెస్టారెంట్ కి చెక్కేస్తావు. మాకన్నీ తెలుసులేవా? అది కాదురా, ఎక్కువసేపు ఇక్కడే ఉన్నా బ్యాట్ తో తప్ప. రేయ్ తర్వాత చెప్తాను ఈ పని. హాయ్. చిన్నపిల్లల్ని మోసం చేస్తావు, సిగ్గు లేదు, పోరా. ఓర్ని నీకు కూడా లోకు అయిపోయినా. హాయ్. థ్యాంక్స్, పోయి పని చూసుకోపో. నీకే వచ్చిందే. పోరా. ఒకసారి పిల్లలతో ఎర్ర జెండాలు ఎత్తేసారు. మీరు ఆడండి. ఇంకోసారి చిన్నపిల్లల్ని మోసం చేయాలని చూసావో అందరు ఆడపిల్లల ముందు నీ జిప్పు ఇంకా
ఓరి నాయనోయ్